Hi competitive aspirants, welcome to Ravi's GK ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మరొక ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఆ కరెంట్ అఫైర్ క్రీడా రంగానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్. ఈ లేటెస్ట్ కరెంట్ అఫైర్ని ఆ అంశానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ని కూడా చూద్దాం. రైట్, ఎందుకంటే ఈ స్పోర్ట్స్ కేటగిరీలోంచి కూడా ప్రశ్నలు ఆషామాషిగా రావటం లేదు. అందుకోసమని చాలా క్లియర్గా చాలా ముఖ్యంగా దీన్ని మనం డిస్కస్ చేద్దాం. అది 2023-24 రంజీ ట్రోఫీ, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. క్రికెట్లో, క్రీడా రంగంలో క్రికెట్కి సంబంధించినటువంటి రంజీ ట్రోఫీ 2023-24 ఈ రంజీ ట్రోఫీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం PDF బ్యాక్గ్రౌండ్తో సహా అవైలబుల్గా ఉంటుంది. రవీస్ జీకే ఛానల్ వాట్సాప్ గ్రూప్లో ఖచ్చితంగా దాన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి. రైట్, ఈ రంజీ ట్రోఫీ 2023-24 సంవత్సరానికి సంబంధించిన లేటెస్ట్ కరెంట్ అఫైర్ని చూసిన తర్వాత దీని బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఎలా ఇది ప్రారంభించబడింది, ఎందుకు ప్రారంభించబడింది అన్నది డిస్కస్ చేద్దాం. రంజీ ట్రోఫీ 2023-24లో జరిగిన ఈ రంజీ ట్రోఫీ 89వ సీజన్. ఇది 89వ సీజన్ అయిన రంజీ ట్రోఫీ. ఈ రంజీ ట్రోఫీని ఎప్పుడు నిర్వహించారంటే 2024లో జనవరి 5వ తేదీన ప్రారంభించబడి మార్చి 14వ తేదీన దీని ఫైనల్ జరిగింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అలాగే ఈ రంజీ ట్రోఫీని ఎవరు నిర్వహిస్తారు అంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, BCCI ఈ టోర్నమెంటుని నిర్వహించడం జరుగుతుంది. యజమానిగా BCCI ఉంటుంది, అడ్మినిస్ట్రేటర్. ఇది ఏ ఫార్మాట్ లో జరుగుతుంది అంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్. ఫస్ట్ క్లాస్ క్రికెట్ అనగానే మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది టెస్ట్ మ్యాచ్లు. 5 రోజుల పాటు నిర్వహించబడే టెస్ట్ ఫార్మాట్ లో ఈ రంజీ ట్రోఫీని నిర్వహించడం జరుగుతుంది. ఈ రంజీ ట్రోఫీలో ప్రస్తుతానికైతే 38 జట్లు పాల్గొంటున్నాయి. 38 teams have participating in this tournament. ఇవి భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు, అలాగే ప్రాంతీయ క్రికెట్ బోర్డులు, రీజనల్ క్రికెట్ బోర్డ్స్, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలు, యూనియన్ టెరిటరీస్ ఈ టోర్నమెంట్ లో మొత్తం 38 జట్లుగా పాల్గొంటున్నాయి. అయితే ఈ 38 జట్లని కూడా 2 కేటగిరీలుగా విభజించడం జరుగుతుంది. 2 categories. Teams were divided into 2 categories named. ఒకటో దాన్ని ఎలైట్ గ్రూప్ అని పిలుస్తారు. ఒకటో దాన్ని మనం ఎలైట్ గ్రూప్ గా పిలుస్తారు. ఈ ఎలైట్ గ్రూప్ లో 32 జట్లు ఉంటాయి. ఎలైట్ గ్రూప్ లో 32 జట్లు ఉంటాయి. రెండవది ప్లేట్ గ్రూప్ అంటారు. ప్లేట్ గ్రూప్ ఆర్ ప్లేట్ కేటగిరీ అంటారు. ఎలైట్ గ్రూప్ అండ్ ప్లేట్ గ్రూప్ అని పిలుస్తారు. ఇందులో 6 జట్లు సభ్యులుగా ఉంటాయి. ఎలైట్ గ్రూప్, ప్లేట్ గ్రూప్. ఈ ఎలైట్ గ్రూప్ లో ఉన్నటువంటి 32 జట్లని మరలా 4 సబ్ గ్రూప్స్ గా విభజిస్తారు. ABCD అని. ఒక్కొక్క గ్రూప్ లో 8 జట్లు ఉంటాయి. 8 జట్లు ఉంటాయి. అయితే 2023-24 రంజీ ట్రోఫీకి సంబంధించి
విజేత జట్టు ఎవరు అనేది మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. విన్నర్ ఆర్ ఛాంపియన్స్ ఆఫ్ దిస్ టోర్నమెంట్ అని అడిగితే ముంబై జట్టు. విజేత ముంబై జట్టు. ఇది చాలా ఇంపార్టెంట్. ముంబై జట్టు రంజీ ట్రోఫీని గెలవడం ఇది 42వ సారి. ఇది 42వ సారి. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఈ లేటెస్ట్ గా జరిగిన 2023-24 రంజీ ట్రోఫీ విజేత ముంబై. ఇది 42వ సారి. ఓవరాల్ గా రంజీ ట్రోఫీలో అత్యధిక సార్లు టైటిల్ గెలిచిన జట్టు ముంబై, 42 సార్లు. ఇది ఫైనల్లో ఎవరిని ఓడించింది అంటే, ఫైనల్లో పరాజిత ఎవరు అంటే విదర్భ. విదర్భ జట్టు ఫైనల్లో ఓడిపోయింది. ఫైనల్ ని నిర్వహించినటువంటి స్టేడియం ఏది అంటే ముంబైలో ఉన్నటువంటి వాంఖడే స్టేడియం ఫైనల్లో జరిగింది. అయితే ఈ రంజీ ట్రోఫీ 2023-24లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డుని పొందినది ఎవరు అంటే తనుష్ కోటియాన్. చాలా ఇంపార్టెంట్. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ తనుష్ కోటియాన్. ఈ తనుష్ కోటియాన్ అన్నటువంటి ఈ క్రికెటర్ ఆర్ బ్యాటర్ ముంబై జట్టుకు చెందినటువంటి బ్యాటర్. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ రావడం జరిగింది. 2023-24 రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసినది రికీ భుయ్. మోస్ట్ రన్స్ అంటారు. ఆ మోస్ట్ రన్స్ ను చేసినది రికీ భుయ్. ఈ రికీ భుయ్ అన్నటువంటి ఈయన ఆంధ్ర జట్టుకు చెందినటువంటి వాడు. 902 పరుగులు చేశాడు. రికీ భుయ్ ఆంధ్ర టీం 902 రన్స్, 902 పరుగులు చేశారు. అలాగే ఈ ఓవరాల్ టోర్నమెంట్ లో మనకి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ ఎవరంటే ఆర్ సాయి కిషోర్. తమిళనాడు జట్టుకు చెందినటువంటి ఆర్ సాయి కిషోరు తమిళనాడుకు చెందినటువంటి ఈయన 53 వికెట్లని తీయడం జరిగింది. 53 వికెట్లు. అలాగే మనం 2023-24 రంజీ ట్రోఫీ విజేత ఎవరంటే ముంబై అని పెడతాం. రన్నర్ అప్ ఎవరంటే విదర్భ అని పెడతాం. కానీ వాడు టెక్నికల్ గా మనకి క్వశ్చన్ ని ఎలా అడగొచ్చు అంటే 2022-23కి సంబంధించిన రంజీ ట్రోఫీ విజేత ఎవరు అంటే సౌరాష్ట్ర. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సౌరాష్ట్ర జట్టు 2022-23కు సంబంధించిన రంజీ ట్రోఫీని గెలుపొందడం జరిగింది. అయితే సౌరాష్ట్ర రంజీ ట్రోఫీని గెలవడం ఇది 2వ సారి, సెకండ్ టైం. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం రంజీ ట్రోఫీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ని ఒక్కసారి మనం రంజీ ట్రోఫీ అనేది బ్యాక్గ్రౌండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే భారతదేశంలో దేశీయంగా జరిగే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఛాంపియన్షిప్ అని అంటారు. ఇది భారతదేశంలోనే జరుగుతుంది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో నిర్వహించబడుతుంది. దీనిని ప్రతి సంవత్సరము BCCI బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రతి సంవత్సరము నిర్వహిస్తుంది. ఇందులో పాల్గొనేటువంటి జట్లు రీజనల్ అండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్స్ నుంచి పాల్గొంటాయి. ఈ టోర్నమెంట్ ని భారత క్రికెట్ నియంత్రణ మండలి లేదా BCCI అంటారు. ఈ BCCI 1934లో ప్రారంభించడం జరిగింది. 1934 BCCI founded the championship in 1934. 1934లో ఈ టోర్నమెంట్ ని లేదా ఈ రంజీ ట్రోఫీని లేదా ఈ ఛాంపియన్షిప్ ని ప్రారంభించినప్పుడు దానికి ఒక పేరుంది. ఆ పేరు ఏమిటంటే క్రికెట్ ఛాంపియన్షిప్ ఇన్ ఇండియా అని పేరు పెట్టారు. స్టార్టింగ్ లో రంజీ ట్రోఫీ పాత పేరు ఏమిటంటే క్రికెట్ ఛాంపియన్షిప్
ఇన్ ఇండియా అని దీనికి పేరుండేది. క్రికెట్ ఛాంపియన్షిప్ ఇన్ ఇండియా అని పేరు ఉండడంతో దీనిని 1935లో దీని పేరుని రంజీ ట్రోఫీగా పేరు మార్చారు. 1935 దీనిని రంజీ ట్రోఫీ అని పేరు మార్చడం జరిగింది. ఎందుకు అంటే రంజిత్ సింగ్ జీ అనేటువంటి ఒక వ్యక్తి భారతదేశం తరపు నుంచి తొలి అంతర్జాతీయ క్రికెట్ ని ఆడిన వ్యక్తి. రంజిత్ సింగ్ జీ who was the first ever Indian cricketer to play international cricket. He played for England. ఈ రంజిత్ సింగ్ జీ అన్నటువంటి ఆయన ఇంగ్లాండ్ జట్టుకి 1896 నుంచి 1902 మధ్య ఆడారు. అందుకే ఆయన పేరు మీదుగా క్రికెట్ ఛాంపియన్షిప్ ఇన్ ఇండియా అన్న పేరుతో ప్రారంభమైన 1934లో ప్రారంభమైన ఈ టోర్నమెంట్ కి 1935 నుంచి ఆయన పేరు మీదుగా రంజీ ట్రోఫీ అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 89 సీజన్లు జరిగితే అత్యధికంగా ఈ రంజీ ట్రోఫీని ముంబై గెలుచుకుంది. 42 సార్లు ముంబై గెలుచుకుంది. అలాగే అత్యధిక పరుగులు చేసినటువంటి బ్యాటరు వసీం జాఫర్. ఈయన రకరకాల టీమ్స్ కి ఆడాడు. వసీం జాఫర్ ముంబైకి ఆడాడు, విదర్భ కూడా ఆడాడు. 1996 నుంచి 2020 వరకు కూడా ఆయన ఆడడం జరిగింది. 12,038 పరుగులని వసీం జాఫర్ చేశాడు. అలాగే రంజీ ట్రోఫీ ఓవరాల్ గా అత్యధిక వికెట్లు తీసినది రాజేందర్ గోయల్. రాజేందర్ గోయల్ అన్నటువంటి ఆయన అత్యధిక వికెట్లని రంజీ ట్రోఫీలో తీయడం జరిగింది. ఈయన హర్యానా చాలా జట్లకి ఆడడం జరిగింది. ఈయన రాజేందర్ గోయల్ 640 వికెట్లని తీశాడు. 1958 నుంచి 1985ల మధ్య ఈయన రంజీ ట్రోఫీ ఆడారు. అలాగే ఈ టోర్నమెంట్ లో ఈ రంజీ ట్రోఫీలో అత్యధికంగా ఒక జట్టు చేసిన స్కోర్ ఏమిటంటే 935 పరుగులు 5 వికెట్లకి డిక్లేర్ చేయడం జరిగింది. 935 for 5 wickets declared. It is the most highest score by the team. ఇది ఎవరు చేశారంటే హైదరాబాద్ వర్సెస్ ఆంధ్ర. హైదరాబాద్ చేసింది ఆంధ్ర జట్టు పైన 1993-94 సీజన్లో. అలాగే అత్యధికంగా రంజీ మ్యాచ్లు ఆడినటువంటి బ్యాటర్ కూడా వసీం జాఫరే. వసీం జాఫరు 155 రంజీ మ్యాచ్లని ఆడాడు. అలాగే మోస్ట్ రన్స్ ఇన్ ఎ సీజన్, ఒక సీజన్ లో అత్యధిక పరుగులు చేసినటువంటి బ్యాటర్ ఎవరంటే వివిఎస్ లక్ష్మణ్. వివిఎస్ లక్ష్మణ్ హైదరాబాద్ కి ఆడినటువంటి ఈయన 1999-2000 సీజన్ లో 1415 పరుగులని చేశారు. వంగీవరపు వెంకట సాయి లక్ష్మణ్, వివిఎస్ లక్ష్మణ్ అని అంటారు. అయితే 1935లో ఫస్ట్ మ్యాచ్ మద్రాస్ మైసూర్ల మధ్య చెన్నైలోని చపాక్ మైదానంలో జరిగింది. అది మద్రాస్ లో ఉంది, ఇప్పుడు మనం దాన్ని చెన్నై అంటున్నాం. ఇది బాంబే మొట్టమొదటి రంజీ ట్రోఫీని బొంబాయి గెలుచుకుంది 1935లో జరిగినటువంటిది. అయితే ఈ ట్రోఫీని, ఈ ఛాంపియన్షిప్ ని ఎవరు మొదటగా ప్రపోజ్ చేశారంటే ఏఎస్డి మెల్లో. ఏఎస్డి మెల్లో ఈ రంజీ ట్రోఫీని మొట్టమొదటగా ప్రతిపాదించారు. ఈయన ఫౌండర్ ఆఫ్ బీసీసీఐ. బీసీసీఐ స్థాపకుడైనటువంటి ఏఎస్డి మెల్లో ఈ రంజీ ట్రోఫీని మొదటగా ప్రతిపాదించారు. ఈ కాంపిటీషన్ ని 1934 జూలైలో జరిగినటువంటి షిమ్లాలో జరిగినటువంటి బీసీసీఐ సమావేశంలో ఈ ట్రోఫీని నిర్వహించడానికి ఆమోదం తెలిపారు. ఈ ట్రోఫీకి డొనేట్ చేసేది ఎవరంటే భూపీందర్ సింగ్. భూపీందర్ సింగ్ అనేటువంటి ఆయన ఈ రంజీ ట్రోఫీని స్పాన్సర్ చేశారు మొదట.
మహారాజా ఆఫ్ పాటియాలా, పాటియాలా మహారాజ్ గారు దీన్ని స్పాన్సర్ చేశారు. ఎందుకంటే ఇన్ ద మెమరీ ఆఫ్ కుమార్ శ్రీ రంజిత్ సింగ్ జీ గౌరవార్థం ఈ ట్రోఫీని ఆయన స్పాన్సర్ చేశారు. కాబట్టి ఈ ట్రోఫీకి రంజీ ట్రోఫీ అని పేరు రావడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశం స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.